అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను న్యూ స్టోరీ స్టార్ట్ చేశాను. ఇది చిన్న సిరీసే. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎవరైనా చదవని వాళ్ళుంటే ఒక్కసారి చదివి లైక్, కామెంట్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన కథలోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం 2వ భాగం. విరాజ్, నందన్, కృష్ణలను తమ వారసులుగా ప్రకటించిన తర్వాత పార్టీ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయి తమ గదులకు వెళ్లి పడుకున్నారు. మరుసటి రోజు అందరినీ కిందికి రమ్మని పని మనిషితో చెప్పి పంపాడు జనార్దన్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరయ్యారు. విరాజ్, నాన్న ఎందుకు ఇప్పుడు అందరినీ రమ్మని చెప్పారు? మీకు సరే 6 నెలలు టైం ఇస్తున్నా. ఈ టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నారో చెయ్యండి. ఆ తర్వాత మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీరేం చెప్పినా నేను వినను. నందన్, ధన్యవాదాలు పెదనాన్న. ఈ రోజు నుంచి ఎక్కడ ఆఫీస్కి రమ్మంటావని భయపడ్డాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి రావచ్చు, మీ ఇష్టం. శ్రీనివాస్, మీ గురించి తెలిసే అన్నయ్య నిర్ణయాలు తీసుకున్నాడు. విరాజ్, నాన్న నేను ఎక్కడికి వెళ్ళను. మన కాలేజీలన్నీ ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నా. శ్రీనివాస్, దానికి నాన్న పర్మిషన్ ఎందుకు? రాజ్, నీ ఇష్టం. థ్యాంక్స్ బాబాయ్. ఈ రోజు నేను కాలేజీకి వెళ్తాను. విమల, అప్పుడే ఎందుకన్నా? ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదు మా, ఇంట్లో ఉంటే నాకు బోరుగా ఉంటుంది. సరే, మీ ఇష్టం. రాజ్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంటే ఇంట్లో అందరూ తనని అలానే చూస్తూ ఉన్నారు. రాజ్ విమల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది? మీకు నన్ను అలా చూస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు. కృష్ణ విరాజ్ దగ్గరికి వెళ్ళి, బాబా ఏంట్రా ఇలా ఉన్నావు? అబ్బాయిని నాకే నిన్ను చూస్తుంటే అదోలా ఉంది. ఇక అమ్మాయి అయితే నేను ఇలా చూస్తే తట్టుకోగలరా? సుభద్ర, రే నా అల్లుడికి దిష్టి పెట్టదు అని తన చెవి వెనుక తన కళ్ళకున్న కాటుకను తీసిపెట్టింది. రాజ్, అత్త నేనేమన్నా చిన్నపిల్లనా చెప్పు అని తనని కౌగిలించుకున్నాడు. పల్లవి, మీ అత్త అల్లుళ్ళ ముచ్చటైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కృష్ణ, అలా కుళ్ళుకోకే, మా బావ అంతగాడు కాబట్టే ఆ అమ్మ అలా దిష్టి తీసింది. లలిత, ఇప్పుడు మీరు గొడవ పడకండి అక్క, రండి అందరికి వడ్డిద్దాం. అలా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి జనార్దన్, శ్రీనివాస్ ఆఫీస్కి, నందన్ కిషన్లు బయటకు, విరాజ్ పల్లవి తీసుకుని కాలేజ్కి వెళ్తాడు. రాజ్ పల్లవితో, నేను మీ అనేనని ఎవరికి కాలేజీలో చెప్పకు. పల్లవి, నువ్వు నేను ఒకేసారి వెళ్తే అందరికి అనుమానం వస్తుంది. ఈ కాలేజ్ మనదే అని ఎవరికీ తెలియదన్నయ్య. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిన కాసేపటికి నువ్వు రా అన్నయ్య. సరే, ఈ ఆలోచన బాగుందని పల్లవిని కాలేజ్లో డ్రాప్ చేసి అక్కడ ఉన్నాడు. తను వెళ్లే వరకు నీ కోసం ఇంకా ఎంతసేపు వేచి ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. ఒక 3 గంటల ముందు అది ఒక చిన్న డూప్లెక్స్ ఇల్లు. చుట్టూ పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉన్న పొదరిల్లు. ఆ ఇంటి మహాలక్ష్మి మాలతి ఉదయమే నిద్రలేచి ఇంటి పని అంతా చక్కబెట్టి స్నానం చేసి దేవుడి గజంత పూజ చేసి హారతిస్తున్న టైంలో ఉదయం నడకకు వెళ్ళిన తన పతిదేవుడు రఘురామయ్య వచ్చి సోఫాలో రిలాక్స్ గా కూర్చున్నారు. పూజ పూర్తి చేసుకుని వచ్చిన మాలతి, వచ్చేసారా, ఉండండి మీకోసం కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి రఘుకి ఇచ్చింది. తాను ఇచ్చిన కాఫీ తాగి ఇన్ని సంవత్సరాలైనా నువ్వు పెట్టే కాఫీలో మార్పు లేదు మాలతి. నన్ను పొగిడిన చాలు గాని మీ ముద్దుల కూతురు ఇక నిద్ర లేవలేదు. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళి తన సంగతి చూడండి. కాలేజ్ ఆలస్యం అవుతుందని తెలిసి కూడా ఇంకా తనని ఎందుకు నిద్ర లేపలేదు నువ్వు మాలతి? అన్నీ తెలిసి కూడా మీరు అలా మాట్లాడడం బాగోలేదు. నేను నిద్ర లేపితే మీ ముద్దుల కూతురు నా మీదకి దండయాత్రకు లేస్తుంది. దాన్ని రోజు మీరు నిద్ర లేపాలి, లేకపోతే అది లేవదు. ముందు వెళ్ళండి. రఘు కాఫీ తాగి పైన ఉన్న అమ్మాయి గదిలోకి వెళ్ళాడు. తన వెనుక మాలతి కూడా వెళ్ళింది. ముందు మంచం మీద టెడ్డీ బేర్ పట్టుకుని ఆదమర్చి నిద్రపోతుంది ఒక అమ్మాయి. ఇంత వయసు వచ్చిన ఇది ఇలా బొమ్మను వాటేసుకుని ఎలా నిద్రపోతుందో చూడు, నువ్వు బాగు, నేను చూస్తానని రఘు బెడ్ మీద కూర్చొని భూమి, అమ్మ భూమి అన్నా కూడా తను కదలడం లేదు. మాలతి తనని అలా పిలిస్తే తను లేవదని తెలిసి ఎలా పిలిస్తే ఎలా? రఘురామయ్య, మర్చిపోయాను అని. బుజ్జమ్మ, లే నాన్న, కాలేజ్కి టైం అవుతుందన్నాడు. తన తండ్రి మాట వినగానే తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చేరింది. అలా కళ్ళు మూసుకొని లేచి తన ఎదురుగా కూర్చుని తన నాన్నని గౌరవించుకుని శుభోదయం నాన్న అంది మాలతి. వారిని పొద్దెక్కిన నిద్రపోతే ఎలా? నీ కాలేజ్ ఆలస్యం అవుతుందని తెలియదా నీకు? ఇప్పుడు చూడు టైం. అమ్మో, ఏంటి టైం 8 అయిందా? అమ్మ, మరెందుకు నన్ను నిద్రలేపలేదు నువ్వు? ఉసై, నేను ఇప్పటికే 2 సార్లు తట్టి లేపాను. తమరు కదిలితే కదా. ఇప్పుడు మీ నాన్న వచ్చి బుజ్జమ్మ అనగానే తమరు లేచి కూర్చున్నారు. ఇప్పటికైనా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. మీరు కూడా వెళ్ళండి, ఆఫీస్కి ఆలస్యం అవుతుంది
అలా ఫాస్ట్‌గా రెడీ అయ్యి కిందకి వెళ్లి టిఫిన్ తిని మారుతిని కౌగిలించుకొని, అమ్మా! నాన్నకు చెప్పినా వెళ్తున్నాను. మరి ఆలస్యమైతే క్లాస్‌లోకి రానివ్వరు. లంచ్ నేను క్యాంటీన్‌లో తింటానని స్కూటీ తీసుకొని వెళ్ళిపోయింది. పల్లవి వెళ్ళిన కాసేపటికి రాజ్ కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఖరీదైన కారులో ఎవరొచ్చుంటారు అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. బ్లాక్ సూట్‌లో 6.2 ఎత్తుతో కర్లీ జుట్టు, తులకొత్తులాంటి చూపులు. వేటాడే సింహంలా ఉన్నాయి ఆ చూపులు. అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని అబ్బాయిలే కుళ్ళుకుంటుంటే, ఆ అమ్మాయిల పరిస్థితి చెప్పనవసరం లేదు. చూపులతోనే తనని తినేసేలా చూస్తున్నారు. అందరికి ఒక లుక్ ఇచ్చి ముందుకు వెళ్తుండగా, ప్రిన్సిపల్ సార్ రాజ్ ముందుకొచ్చి, శుభోదయం సార్. మీరొస్తున్నారని పెద్ద సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు రండి సార్ అని అన్నాడు. రాజ్ లేదు సార్. నేను మామూలుగానే వచ్చాను. మీరు వెళ్ళండి. నాకు పనుంది. చూసుకొని వస్తా అన్నాడు. ప్రిన్సిపల్ విద్యార్థులందరికీ క్లాసులకు వెళ్ళమని చెప్పాడు. అమ్మాయిలు అబ్బా! ఇంకా సేపు ఉంటే ఏమవుతుందని క్లాసులకు వెళ్లారు. విద్యార్థులందరూ వెళ్ళిపోవడంతో గ్రౌండ్‌లో విరాజ్ ఇప్పుడే ఉన్నాడు. ఈలోగా కాల్ రావడంతో మాట్లాడుతుండగా కాలేజ్‌కి ఆలస్యమైంది. గ్రౌండ్‌లో కూడా ఎవరు లేరు. స్కూటీ పార్క్ చేసి ఫాస్ట్‌గా వెళ్తూ తన ముందున్న మనిషిని గుద్దుకొని కింద పడిపోతున్న అమ్మాయిని పడకుండా తన నడుము చుట్టుకొని చెయ్యి వేసి పట్టుకొని తన వైపు కూడా చూడకుండా అలానే ఫోన్ మాట్లాడాడు విరాజ్. తను కింద పడిపోతానని కళ్ళు మూసుకున్నా తను కింద పడకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసుకొని తన నడుము పట్టుకున్న అబ్బాయిని చేతిని విడిపించుకోవాలని చూస్తుంటే తను ఇక గట్టిగా పట్టుకున్నాడు కానీ వదలడం లేదు. తను సార్ వదలండి నన్ను. పడకుండా పట్టుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి వదలండి నన్ను. అప్పటికే తనలో భయం మొదలైంది. అదెందుకో తెలియదు. విరాజ్ కాల్ మాట్లాడడం పూర్తి చేసి తనని తన మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. తను వదలండి. ఎవరు మీరు? ఎందుకు నన్ను అలా పట్టుకున్నారు? అయినా విరాజ్ ఏం మాట్లాడు. తనని అలా చూస్తూనే ఉన్నాడు. తను విరాజ్ చేతుల్లో నుంచి గింజుకుంటుంది. తను అలా చేస్తున్న కొద్దీ తన పట్టు బిగిస్తూనే ఉంది. తను విరాజ్‌కి తగలకుండా ఉండాలని చాలా ట్రై చేస్తుంది. అది గమనించిన అతను అది నీ వల్ల కాదు భూమి. నీ శక్తి వ్యర్థం చేసుకోకు. నేను వదిలితే తప్ప నువ్వు నా నుంచి దూరం వెళ్ళలేవు. భూమి ఏయ్! ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు ఇంకా చాలా తెలుసు అన్నాడు. భూమి మీరిప్పుడు నన్ను వదలకపోతే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను అని అంది. విరాజ్ నవ్వుతూ సరే పిలువు అన్నాడు. భూమి పిలుస్తున్నా అని ప్రీ అనే మాట బయటకు రాకుండానే తన పెదవులను విరాజ్ తన పెదవులతో బంధించాడు. భూమి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకలాంటి షాక్‌లో ఉంది. వెంటనే తేరుకుని తన నుంచి దూరం జరగాలని చూస్తుంది. భూమి అలా చేస్తుంటే రాజ్ తనని ఇంకా దగ్గరికి కదుపుకుంటూ ఉన్నాడు. భూమికి తన శక్తినంతా లాగేసుకుంటున్నట్టుగా ఉంది. ఆ ముద్దు విరాజ్‌కి భూమిని వదలాలని అనిపించడం లేదు. కాసేపటి తనని వదిలి తననే చూస్తూ ఉన్నాడు. భూమి తనని వదిలిన విరాజ్‌ని చూస్తూ అలానే తన మీద కళ్ళు తిరిగి పడిపోయింది. రాజ్ షిట్ ఏం చేశాను నేను? తనని నేనేదో చేయాలని వచ్చి ఏదో చేశానేంటి అని భూమిని ఎత్తుకొని తన కారులో పడుకోబెట్టి తన మొహం మీద కొన్ని నీళ్లు చల్లి లేపాడు. భూమి మెల్లిగా కళ్ళు తెరిచి తను ఎక్కడుందో చూసి తన పక్కనున్న విరాజ్‌ని చూడగానే తనకి దూరంగా భయంతో చూస్తూ ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేశావు? నేను కారులో ఎలా వచ్చాను? అని బయటకు వెళ్ళాలని డోర్ లాక్ తీయాలని చూస్తుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా అవి ఓపెన్ కావడం లేదు. వాటి మీద గట్టిగా కొడుతుంది. భయంతో తన కంట్లో నుంచి కన్నీరు కారుతుంది. భూమి దయచేసి తలుపులు తెరువు. నేను వెళ్ళాలని గట్టిగా అరుస్తుంది. రాజ్ నువ్వు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తే ఈ రోజు మొత్తం ఇక్కడే ఉంటావు. కానీ ఇలా నా పక్కన కాదు నా మీద అని తనని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. భూమి ఒక్క నిమిషం షాక్ అయింది. ఏ వదలు నన్ను అని తన చేతులతో రాజ్ని కొడుతోంది. అయినా తనని వదలడం లేదు. విసుగైన రాజ్ అవును ఆపుతావా లేదా అని గట్టిగా అరిచాడు. తన అరుపుకు భయపడిన భూమి నువ్వు నన్ను వదులు అని తను కూడా గట్టిగానే అరిచింది. నేను నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నువ్వు నా దానివి భూమి. అసలు ఎవడ్రా నువ్వు? నేను నీ దాన్ని అంటావేంటి? అసలు నేనెవరో తెలుసా నీకు? నా పేరేంటని తెలుసా నీకు? నన్ను ముద్దు పెట్టుకున్నంత మాత్రాన నేను నీ దాన్ని అవుతానా? అని కోపంతో రాజుని అరుస్తుంది. రాజు నవ్వుతూ భూమిని చూస్తూ బాగా అలసిపోయావు స్వీటీ. భూమి వదలరా నన్ను అని గింజుకుంటూ ఉంటుంది. రాజ్ భూమి మెడ పట్టుకొని తన మొహానికి ఇంచు దూరంలో తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తాను అని కంగారులో తన కళ్ళల్లోకి భయంగా చూస్తూ ఉంటే తన మెడ మీద పెదవులతో రాస్తూ నువ్వెంత గింజుకున్నా నేను చేయాలనుకున్నది చేస్తాను. నీ గురించి ఏం తెలుసని అడిగావు కదా? నీ గురించి నాకు మొత్తం తెలుసు భూమి. మీ అమ్మ పేరు భారతి, మీ నాన్న పేరు రఘురామయ్య. తను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా నీ గురించి, నువ్వు ప్రేమించిన మనిషి గురించి, ఇంకా చెప్పాలంటే నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల గురించి కూడా తెలుసు. ఒకటి నా ఇష్టమైన స్థానం ఉంది. ఎక్కడ అంటే అని అంటూ తన చెవిలో చిన్నగా చెప్పి నీ హృదయం మీద. భూమి వెంటనే తన చేతితో విరాజ్ నోటిని మూసేసింది. తన చేతి మీద చిరుముద్దిచ్చి నీ గురించి నాకు ఏం తెలుసో చెప్పాను. నా పేరు రాజ్. విరాజ్ గుర్తుపెట్టుకో. నువ్వు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేవు.
కార్ తలుపులు తెరిచి ఇవ్వడం. ఇంకా క్లాస్కి వెళ్ళు, నా గురించి ఆలోచించు. నువ్వు ఎంత చించినా నేనెవరో తెలుసుకోలేవు నువ్వు చెప్పే వరకు. ఇంకో విషయం, నువ్వు నీ లవర్కి నా గురించి చెప్పాలనుకుంటున్నావు కదా, అది కూడా చెప్పలేని పరిస్థితి. ఏమని చెప్తావు? నన్ను ఒకడు ఇలా ముద్దు పెట్టుకున్నాడు అని చెప్తావా? రాజ్ అలా అనగానే భూమి అవును, తను చెప్పింది నిజమే, నేను ఎలా చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంది. రాజ్, నీకు ఎలా చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంది. రాజ్, నీకు ఆ ఆలోచన కూడా రాకూడదు స్వీటీ. నీ చదువు ఇంకో 6 నెలల్లో పూర్తయిపోతుంది. ఆ తర్వాత మన పెళ్లి అన్నాడు. భూమి, ఏంటి మన పెళ్ళా? నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు కాదే, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నా. భూమి, మీకు మైండ్ దొబ్బింది. అందుకే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంకాసేపు నీతో ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అని ఫాస్ట్గా కార్ దిగి తన క్లాస్కి వెళ్ళింది. క్లాస్కి అయితే వెళ్ళింది కానీ తన మనసులో ఇంకా భయంగానే ఉంది. తన ఆలస్యంగా వచ్చిందని సార్ క్లాస్లో రాణిస్తారో లేదో అనిపించింది కానీ ఇక్కడ సార్ లేదు. తన స్నేహితుడే, భూమి ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు? ఎందుకింత కంగారుగా ఉన్నావు? తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, అందుకే ఆలస్యం అయిందని చెప్పింది. సార్ క్లాస్లో రానివ్వరని టెన్షన్గా ఉన్నాను. ఇంతలో సార్ వచ్చి సారీ స్టూడెంట్స్, ఈరోజు ఆలస్యమైందని క్లాస్ని స్టార్ట్ చేశాడు. అలా ఆ రోజు మొత్తం భూమి విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎలా ఇంటికి వెళ్ళిందో కూడా తెలియదు. వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన గదికి వెళ్ళి స్నానం చేసి కిందకు వచ్చింది. మాలతి, ఏంటి నేను పిలుస్తున్నప్పుడు అలానే వెళ్ళావు? కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అందుకే స్నానం చేసి వచ్చాను. సరే ఆగు, టీ తెస్తాను అని వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. భూమి అది తీసుకొని తాగుతూ, అమ్మా, నీ తర్వాతే టీ కాఫీ పెట్టడంలో ఎవరైనా. నువ్వు కూడా నేర్చుకో, రేపు నీ పెళ్ళైనా తర్వాత నీ మొగుడికి కాఫీ అడిగితే చేయొచ్చు. అమ్మా, నేను కాఫీ టీ తాగిన వాడిని పెళ్లి చేసుకుంటాను, అంతేకాని నేర్చుకుంటా అని అనవు కదా. ఇంతలో రఘు ఆఫీస్ నుంచి వచ్చి వారి మాటలన్నీ విని నా కూతురు రాజా లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. అబ్బా, వచ్చేసారా? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. కూతుర్ని ఒక్క మాట అంటే చాలు క్షణంలో ప్రత్యక్షం అవుతారు. మీ కూతుర్ని వంట నేర్చుకో, రేపు పెళ్ళైన తర్వాత మొగుడికి వండి పెట్టడానికే అని అంటున్నా. అయినా ఈ రోజుల్లో స్విగ్గీ జొమాటో ఉండగా వంట ఎందుకు మమ్మీ? వచ్చేవాడు నా బుజ్జమ్మని చూసుకోవాలి కానీ తనకి వంట వచ్చా, ఇంటి పని వచ్చా అని కాదు. భూమి, అది మా నాన్నంటే అని తనని పౌగిలించుకుంది. బుజ్జమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తానని తన గదికి వెళ్ళాడు. మాలతి తనని కోపంగా చూస్తూ, నీకు నీ పొగరు నడిచే మొగుడు రావాలి, అప్పుడు నీకు అర్థం అవుతుంది అని కిచెన్లోకి వెళ్ళింది. పాపం, తను మామూలుగా అన్న తన కూతురు పెళ్లి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అని తెలియదు. భూమి ఉదయం మొత్తం జరిగింది మర్చిపోయి తన అమ్మ నాన్నతో హ్యాపీగా గడిపేసింది. విరాజ్ కూడా భూమిని ముద్దు పెట్టుకున్నప్పటి నుండి అనుక్షణం తన కళ్ళ ముందు భూమి ఉన్నట్టే అనిపిస్తుంది. రాజ్, భూమి నన్ను చూపేస్తున్నావే, ఒక్క ముద్దుతో నన్ను నీ వైపుకి లాగేస్తున్నావు అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉంటే నీ చదువు పూర్తయ్యే వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలంటే కష్టం. నిన్ను ప్రేమించిన వాడు కూడా ఇలా ముద్దు పెట్టుకున్నాడా? లేదు. ఆ ఆలోచన కూడా కష్టంగా ఉంది నాకు. నువ్వు కేవలం నా దానివి భూమి, నాకు మాత్రమే సొంతం. నన్ను కాదని ఎక్కడికి నువ్వు వెళ్ళలేవు. నీ చదువు కంప్లీట్ కావాలని వెయిట్ చేస్తున్నా. రేపటి నుంచి అనుక్షణం నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి. నా కళ్ళ ముందు నువ్వు ఎలా కనిపిస్తున్నావో అదే విధంగా నేను కూడా నీ కళ్ళ ముందు ఉంటే నీకు అనిపించాలి. విరాజ్ భూమి గురించి అంతా తలుచుకుంటూ ఉంటే భోజనం చేస్తున్న భూమికి ఒకసారిగా పొలమారింది. మాలతి, కొంచెం నెమ్మదిగా తిని, ఎందుకలా తొందర? నన్నెవరో బాగా తలుచుకుంటున్నారు మమ్మీ. మీ నాన్న ఇక్కడే ఉండగా నిన్నెవరు తలుచుకుంటారు? రఘు, ఇంకెవరు? నా కాబోయే అల్లుడు, అంతేనా భూమి అని చిన్నగా నవ్వారు. నాన్న, వాడి గురించి మాట్లాడకండి. నాకు వాడు ఫోన్ చేసినప్పుడు ఎలా అయింది తెలుసా? రఘు, జై నాకు కాల్ చేసి నీ గురించి అడుగుతూ ఉన్నాడు బుజ్జమ్మ. మాలతి బావని పట్టుకుని, అలా మాట్లాడొచ్చో చెప్పు నాన్న, మీ ఆవిడకు చెప్పు, మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అని. మాలతి భూమి తల మీద మొట్టిగా వేసి, నీకు బాగా మీ నాన్నగారకు ఎక్కువైంది. భూమి తిని తన గదికి వెళ్తుంటే రఘు, బుజ్జమ్మ జై కాల్ చేస్తా అని చెప్పాడు. తనతో మామూలుగా మాట్లాడు. తన పనిలో బిజీగా ఉండి కాల్ చేయలేదు. నువ్వు ఇప్పుడు తనతో కోపంగా మాట్లాడావంటే తన పని తొందరగా పూర్తి కాదు. జై నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని బాధ పెట్టేలా మాట్లాడకు. భూమి అలాగే అని తలూపి తన గదికి వెళ్ళింది. తన గదికి జోడించబడి ఉన్న బాల్కనీలో చుట్టూ తనకెంతో ఇష్టమైన పూల మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంది. వాటి మధ్యలో వేలాడుతున్నాడు. ఊయల్లో కూర్చొని జై గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు నీ కోసం చూడాలి జై? నీకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలని అనిపించలేదా అని బాధపడుతుంది జై. మాలతి అన్నయ్య కొడుకు భూమి కన్నా 5 ఏళ్ళు పెద్దవాడు. భూమి పుట్టినప్పటి నుంచి జైకి పెళ్ళాం పుట్టిందని ఇంట్లో పెద్దవారు అనడం అది వింటూ పెరిగిన జైకి భూమి మీద మెల్లగా ఇష్టం మొదలైంది.
ఆ ఇష్టం పెరుగుతూ ప్రేమగా మారింది. జై, భూమి ఉంది హైదరాబాద్. వేరువేరైన వేరు చోట్ల ఉంటూ అప్పుడప్పుడు ఇద్దరు కుటుంబాలు కలిసి పిక్నిక్లకు, యాత్రలకు వెళ్ళేవారు. అలా ఒకరోజు కలిసి అందరూ అరకు వెళ్లారు. పెద్దవారు వారి మాటల్లో ఉంటే భూమి అలా చూస్తూ ముందుకు వెళ్తోంది. తన వెనకే జై కూడా వెళ్ళాడు. తన వెనుక జై రావడం భూమి చూడలేదు. అలా ఒక లోయ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ముందుకు వెళ్తోంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంది. తను ఎంత ఎంజాయ్ చేస్తుందని తన మొహంలో కనిపిస్తుంది. ఇదే మంచి సమయం అని తన మనసులో ఉన్న మాట చెప్పడానికని తన వెనక నిల్చుని భూమి అని పిలిచాడు. ముందుకు తిరుగుతున్న భూమి, ఆగు, ముందుకు తిరగకు, నేను చెప్పింది విను, తర్వాత ముందుకు తిరిగి నీ నిర్ణయాన్ని చెప్పు అని. భూమి, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వంటే ఇష్టం. ఆ ఇష్టం పెరిగి ఇప్పుడు ప్రేమగా మారింది. ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ నీ చదువుకి ఇబ్బంది అవుతుందని చెప్పలేదు. ఇంకో 2 సంవత్సరాల్లో నీ చదువు పూర్తయిపోతుంది. అందుకే చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి. నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా అంటే చాలా. నీకు ఇష్టమైతేనే చెప్పు. భూమి ముందుకు తిరిగి, ఇంత లేటుగా నా బావ చెప్పేది, నువ్వెప్పుడు చెప్తావా అని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? జై హ్యాపీగా, అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అంటావేంటి బావా? చాలా చాలా ఇష్టం బావా నువ్వంటే నాకు. జై భూమిని కౌగిలించుకొని, నిజమా బుజ్జమ్మ? నువ్వెక్కడ నో అని చెప్తావో అని ఎంత భయపడ్డానో తెలుసా? భూమి, బావ నీకు విషయం చెప్పనా? నా చదువు పూర్తయిన తర్వాత మన పెళ్లి చేయాలని అత్త, మామ, అమ్మ, నాన్న అందరూ ముందే అనుకున్నారు తెలుసా? జై, నీకు ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు నేను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకున్నా. ఇప్పుడు చెప్పావు కదా. ఇలా ఆ రోజు నుంచి ఇద్దరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఉండేవారు. జైని సడన్ గా ఒక ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు పంపారు. అక్కడికి వెళ్ళి 6 నెలలైంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా భూమికి కాల్ చేయలేదు. తన నాన్నకు కాల్ చేసి భూమి గురించి తెలుసుకునేవాడు. అలా భూమి జై గురించి ఆలోచిస్తూ ఉంటే సడన్ గా తనకి కాల్ రావడంతో ఉలికిపడి కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంటే ఎవరని, ఇంకా ఎవరో జై అయి ఉంటాడని కాల్ లిఫ్ట్ చేసి, బావా, లవ్ యూ ఉమ్మా అని ముద్దు పెట్టి, ఏంటి ఇన్ని రోజులు నాతో మాట్లాడాలని అనిపించలేదా అని కోపంగా అడిగింది. ఫోన్లో, స్వీటీ, ఉదయం ముద్దుకే నాకు నిద్ర పట్టగా నీతో మాట్లాడాలని కాల్ చేస్తే నువ్వు ముద్దు పెట్టి ఇప్పుడు వచ్చే నిద్ర కూడా చెడగొట్టావు. ఏయ్, ఎవరు నువ్వు అని తడబడుతూ భూమి అడిగింది. నేనెవరో తెలియకుండానే ముద్దు పెట్టావా? నేను మా బావ అనుకుని ముద్దు పెట్టాను. రాజ్ కోపంగా, మరి చెప్పు, ఎవరికి ముద్దు పెట్టావు అని బేస్ వాయిస్తూ కోపంగా అడిగాడు. తన బాటల్లో కరుకుదనానికి భయపడిన భూమి వెంటనే ఫోన్ కట్ చేసింది. వెంటనే రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ ఖాళీ చేసి, ఫోన్లో ఎవరని కూడా తెలియకుండా ముద్దు పెట్టేస్తావా, బుద్ధి లేదా నీకు అని తనని తానే తిట్టుకుంది. భూమి అలా ఫోన్ కట్ చేయగానే కోపంగా, స్వీటీ, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావని మళ్ళీ కాల్ చేశాడు. భూమి కాల్ లిఫ్ట్ చేయలేదు. మరి మళ్ళీ చేశాడు, అయినా లిఫ్ట్ చేయలేదు. తన ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు ఇప్పుడు నా కాల్ లిఫ్ట్ చేయలేదంటే నేను మీ ఇంటికి వస్తాను అని ఉంది. అయినా భూమి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. భూమి, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు మా ఇంటికి వస్తావా? ఇప్పుడు రా, ఎలా వస్తావో నేను చూస్తానని బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. తను చెప్పినప్పుడు ఇంటికి వస్తే అయినా తను ఇక్కడికి రాడు, వచ్చిన నానున్నాడు కదా అని ప్రశాంతంగా నిద్రపోతుంది. విరాజ్ చాలా కోపంగా ఉంది. భూమి తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన మెసేజ్లు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నీకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి స్వీటీ, వస్తున్నా అని ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత తన బైక్ తీసుకొని భూమి ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి కాస్త దూరంలో బైక్ ని ఆపి తన ఇంటికి వెళ్ళాడు. భూమి ఉన్న గది ఏదని ఆలోచిస్తూ చుట్టూ ఉన్న మొక్కలతో చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అదే నా స్వీటీ గది అయి ఉంటుంది అనుకుంటూ బాల్కనీ మెల్లగా పైప్ పట్టుకుని ఎక్కి బాల్కనీ నుంచి తన రూమ్ లో వెళ్ళాడు. మంచం మీద టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకుని ఆదమర్చి నిద్రపోతోంది భూమి. తనని అలా మైమర్చి చూస్తూ ఉన్నాడు రాజ్. తన నుండి చూపు మర్చి తల పెట్టుకుని, నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది అని ఒక ఆలోచన వచ్చిన వల్ల తన మొహంలో ఒక సాడిస్ట్ స్మైల్ వచ్చి చేరింది. స్వీటీ, నేను చేస్తున్న పని తప్పనిపిస్తోంది, కానీ ఎప్పటికైనా నువ్వు నా దానివే కదా, అందుకే ఇలా చేస్తున్నా అని తలుపుకు తాళం వేసి తను పట్టుకున్న టెడ్డీ బేర్ని మెల్లగా పక్కన పెట్టి టెడ్డీ బేర్ ప్లేస్ లో విరాజ్ చేరాడు. ఉదయం మెలకు వచ్చిన భూమి టెడ్డీ బేర్ అనుకుని రాజ్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. భూమి చేతులకు గట్టిగా తగలడంతో మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన చూసింది. అంతే, భయంతో గట్టిగా అరవాలని నోరు తెరిచేలోగా రాజ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి భూమి నోటిని తన చేత్తో గట్టిగా మూశాడు. కథ కొనసాగుతుంది. మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు సిరీస్లు
అందించాలనే తాపత్రయంతోనే ఈ స్టోరీని నేను ముందుకు తీసుకొచ్చాను. దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ సిరీస్లతో పాటు షార్ట్ స్టోరీస్ కూడా వేస్తాను. దయచేసి ఆదరించండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.